నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో ఈజీగా అలసిపోవడం లేదా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఉండడం వల్ల ఇవి హార్ట్ ప్రాబ్లం యొక్క సంకేతాల అంటే డెఫినెట్లీ అండి, ఇది చాలా మేజర్ సిమ్టమ్స్ అన్నమాట. ఆయాసం అనేది అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్. సో ఈజీగా తీసివేసేది కాదు. ముఖ్యంగా ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది ఆయాసానికి, సెకండ్ లంగ్ ప్రాబ్లం ఉంటుంది. సో దీంట్లో హార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆయాసం మనకు వస్తుంది? సో మనం లాట్ ఆఫ్ డిసీజెస్, మనము హార్ట్ స్ట్రక్చర్ తీసుకుంటే ఇక్కడ మేజర్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడితే అంటే హార్ట్ అటాక్ వల్ల గుండె మజిల్ వీక్ అయ్యి ఆయాసం అనేది వస్తుంది. సెకండ్ థింగ్ పంపింగ్ ఫెయిల్యూర్, అంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మనకు ఏమవుతుందంటే, హార్ట్ ఫెయిల్యూర్లో ఈ మేజర్ బ్లడ్ వెజల్ ద్వారా బ్లడ్ అనేది వెళ్ళాలి. బట్ ఎప్పుడైతే పంపింగ్ ఫంక్షన్ వీక్ అవుతుందో అప్పుడు ఈ ఫార్వర్డ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఈ బ్యాక్ ప్రెజర్స్ అనేది ఎక్కువవుతాయి. ఈ బ్యాక్ ప్రెజర్స్ అనేది ఎక్కువైనప్పుడు ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఛాంబర్లో ఆ ప్రెజర్స్ అనేది మన ఊపిరితిత్తుల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ అక్యుములేషన్ వల్ల మనకి వెంటిలేషన్, లంగ్స్లో వెంటిలేషన్ అనేది సరిగ్గా జరగదు. సో ఆ విధంగా మనకి ఆయాసం అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వాల్వ్స్ ప్రాబ్లమ్స్, అంటే ఇక్కడ చూసాము 4 వాల్వ్స్ ఉన్నాయి, ఇక్కడ వైట్గా చూస్తున్నారు. ఈ 4 వాల్వ్స్లో ఏ ప్రాబ్లం అంటే హార్ట్ వాల్వ్స్లో లీక్ కానివ్వండి, నారోయింగ్ రానివ్వండి, ఇలా ఉన్నప్పుడు ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ లెఫ్ట్ సైడ్ మైట్రల్ వాల్వ్ రీగర్జిటేషన్, మైట్రల్ వాల్వ్ స్టీనోసిస్, అయోటిక్ వాల్వ్ రీగర్జిటేషన్, అయోటిక్ స్టీనోసిస్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. సైమల్టేనియస్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హార్ట్ మీద ఒక చిన్నటి పొర ఉంటుంది, పెరికార్డియం అనేది ఉంటుంది. సో ఇది థిక్గా క్యాల్సిఫిక్ అయిపోయింది అనుకోండి, అంటే అప్పుడు మన హార్ట్ మజిల్ అనేది మూమెంట్ అవ్వడానికి సరైన స్పేస్ ఉండదు, అప్పుడు కూడా మనకు ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన హార్ట్ చుట్టూ ఉన్న పొరల మధ్యలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, అంటే పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంటాం. ఆ పెరికార్డియల్ ఎఫ్యూషన్ అనేది ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఎక్కువ అక్యుములేట్ అవుతుందో అప్పుడు హార్ట్ని కంప్రెస్ చేస్తుంది, అప్పుడు కూడా మనకి సరిగా ఆయాసం అనేది అందకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఎవ్రీ హార్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ పల్మనరీ ఆర్టరీల హైపర్టెన్షన్ అంటాం, అంటే ఈ ఊపిరితిత్తులకు సప్లై చేసే రక్తనాళాలలో మనకి ప్రెజర్స్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి ఫార్వర్డ్ ఫ్లో అనేది లేక వెంటిలేషన్ అనేది సరిగ్గా జరగదు అంటూ. సో ఇలా ప్రతి ఒక్క అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్లో మనకి ఆయాసంగా ఉండే అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనకి పంపింగ్ అనేది ఫెయిల్యూర్ అవుతుందో, పంపింగ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ ముందరికి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మన బాడీకి కావాల్సిన రక్తం అనేది తగ్గుతుందో అప్పుడు మనకి ఎనర్జీ అనేది సరిగా అందదనమాట. అందనప్పుడే మనకి ఈజీగా అలసిపోవటం అనేది జరుగుతుంది. అంటే ఫెటిగ్, చిన్న పని చేసినా ఈజీగా అలసిపోవడము, అసలు జనరలైజ్డ్ వీక్నెస్, ఏ పని చెయ్యలేకపోవడం కూడా హార్ట్ ప్రాబ్లం యొక్క సంకేతాలే. సో ఇది గుర్తుకు పెట్టుకోండి. ఇంకోటి ఆయాసంలో పర్టికులర్లీ ఏంటంటే, మనం రాత్రిపూట పోయి పడుకొని 2-3 గంటలు 4 గంటలు పడుకున్న తర్వాత ఇమీడియట్గా ఊపిరి అందక లేచి కూర్చుంటాం చూడండి, అది వెరీ 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 సిగ్నిఫికెంట్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం. సో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉండే వాల్యూమ్ అంతా మన రక్తనాళాల్లోకి వచ్చి హార్ట్కి అంది. హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది ముందరికి పోక లంగ్స్లో అక్యుములేట్ అయ్యి మనం పడుకున్న తర్వాత ఎక్కువయ్యే అవకాశం ఉండొచ్చు. ఇంకా సివియర్ స్టేజెస్లో పడుకున్న వెంటనే ఆయాసం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చాలా రకాల హార్ట్ ప్రాబ్లమ్స్లో మనకి ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లంగ్స్లో ప్రాబ్లం ఉంటే కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఈజీగా అలసిపోవడము లేదా జనరలైజ్డ్ వీక్నెస్, ఏ పని చేయలేకపోవడము, ఆయాసం అనేది గుండె ప్రాబ్లమ్స్ యొక్క సంకేతాలు. దాన్ని ఏ పాటిగా ఏజ్ రిలేటెడ్ అనుకోనో ఇంకో విధంగా అనుకోనో నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ చిన్న మైన్యూట్ ప్రాబ్లం అనిపించినా కానీ ఇమీడియట్గా మీ హార్ట్ యొక్క పనితీరు ఎలా ఉందని తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.